ఇది శివుడికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన కథల్లో ఒకటైన నీలకంఠుడి కథ. నీలకంఠుడి కథ పూర్వం దేవతలు మరియు రాక్షసుల మధ్య అమరత్వం కోసం పోరు జరుగుతుండేది. మరణం లేని అమృతం పొందడమే లక్ష్యంగా వారు కలిసి క్షీరసాగర మదనం పాల సముద్రాన్ని చిలకడం చేయడానికి నిర్ణయించుకున్నాడు. మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. అందులో నుండి ఎన్నో అద్భుతమైన వస్తువులు, ఐశ్వర్యాలు బయటకు వచ్చాయి. హాలాహలం పుట్టుక అయితే అమృతం రావడానికి ముందు సముద్రం నుండి భయంకరమైన విషం హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ విషం నుండి వెలువడే మంటలకు, పొగలకు సకల జీవరాశులు, దేవతలు, రాక్షసులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ విషం సమస్త లోకాలను దహించివేస్తుందేమోనని అందరూ భయపడ్డారు. దిక్కుతోచని దేవతలు కైలాసంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శరణు కోరారు. స్వామి, ఈ లోకాన్ని వినాశనం నుండి మీరే కాపాడాలి అని వేడుకున్నారు. శివుడి త్యాగం, లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. లోకాన్ని రక్షించడానికి ఈ విషాన్ని నేనే తాగుతాను అని చెప్పి ఆ భయంకరమైన హాలాహలాన్ని తన అరచేతిలోకి తీసుకుని ఒక్క గుక్కలో మింగేశాడు. నీలకంఠుడిగా అవతరణ అది చూసిన పార్వతీదేవి ఆందోళన చెందింది. ఆ విషం శివుడి కడుపులోకి వెళ్తే ప్రమాదమని గ్రహించి వెంటనే తన చేత్తో శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. పార్వతీదేవి ప్రభావం వల్ల ఆ విషం కడుపులోకి వెళ్లకుండా, బయటకు రాకుండా గొంతులోనే ఆగిపోయింది. ఆ విష ప్రభావం వల్ల శివుడి గొంతు నీలం రంగులోకి మారిపోయింది. అప్పటి నుండి శివుడిని భక్తులు నీలకంఠుడు అని పిలవడం మొదలుపెట్టారు. నీతి, లోక రక్షణ కోసం లేదా ఇతరుల మంచి కోసం కష్టాలను భరించడం గొప్ప త్యాగం. కోపాన్ని లేదా ద్వేషాన్ని లోపలికి తీసుకోకుండా, ఇతరుల మీద వెళ్ళకక్కకుండా మనలోనే అణుచుకోవాలని ఈ కథ సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సివి క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. మీ వెంకట్ చీకిరాల.